ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. ప్రముఖ సంస్థ వంటి హెచ్సిఎల్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి మనకి ఫ్రెషర్స్ కోసం హైరింగ్ చేసుకోవడానికి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. సో హెచ్సిఎల్ హీస్ లుకింగ్ ఫర్ ఫ్రెషర్స్ విత్ సర్వీస్ నౌ క్యాడ్ సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఒక జాబ్ ఆపర్చునిటీ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. జాబ్ టైటిల్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ, హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఫర్ బీటెక్ బీఈ. ఎవరైతే సిఎస్సి, ఐటీ, ట్రిపుల్ అండ్ ఈసీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. బ్యాచ్ వచ్చేసి 2024 బ్యాచ్ పాస్ అవుట్ అయిన వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఇస్తున్నారు. విత్ మినిమం మీ యొక్క అకాడమిక్స్లో మినిమం 70% ఉంటే సరిపోతుందన్నమాట. విల్లింగ్ టు వర్క్ ఇన్ ఎనీ లొకేషన్ విత్ ఇన్ ఇండియా, ఈ యొక్క హెచ్సిఎల్ సంబంధించిన బ్రాంచెస్లో అనమాట. సో మరిన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి మనకి అప్లికేషన్ ఫామ్ అనమాట. హెచ్సిఎల్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫామ్. సో సర్వీస్ నౌ జాబ్ ఆపర్చునిటీ బ్యాచ్ 2024 వాళ్ళకి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. జాబ్ టైటిల్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ. హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఎవరైతే బీటెక్, బీఈ, సిఎస్, ఐటీ, ట్రిపుల్ ఈసీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. గ్రాడ్యుయేషన్ బ్యాచ్ పాస్అవుట్ ఇయర్ విషయానికి వస్తే 2024 బ్యాచ్ వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఇస్తున్నారు. లొకేషన్ వచ్చేసి పాన్ ఇండియా కింద హైరింగ్స్ అయితే చేసుకుంటున్నారనమాట. మినిమం 70% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఈ యొక్క 10th, 12th డిప్లొమా, గ్రాడ్యుయేషన్లో నో బ్యాక్లాగ్స్ అనమాట. ఎటువంటి బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు. అదేవిధంగా క్యాడ్ సర్టిఫికేషన్ వచ్చేసి మ్యాండేటరీగా అయితే ఉండాలి. సో రిజిస్ట్రేషన్ ఫామ్ ఎలా అప్లై చేయాలంటే మనము ఫస్ట్ మీరు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, ఓపెన్ చేసి మీ యొక్క నేమ్, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మీ యొక్క పర్మనెంట్ సిటీ అండ్ నేమ్, తర్వాత మీ యొక్క ఈ యొక్క పర్మనెంట్ స్టేట్, హెచ్సిఎల్ అప్లికేషన్ నెంబర్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు హెచ్సిఎల్ పోర్టల్ నుండి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఒక నెంబర్ అనేది, అప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు టైప్ చేయండి. తర్వాత మీ యొక్క 10th పాస్ పర్సంటేజ్, డిప్లొమా కానీ 12th పాస్ పర్సెంట్, తర్వాత హైయెస్ట్ క్వాలిఫికేషన్ చేసి కింద సబ్మిట్ అనే ఆప్షన్ ట్యాప్ చేసేస్తే సరిపోతుందన్నమాట. సో ఈ యొక్క లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు.